హలో స్టూడెంట్స్, జేఈ మెయిన్ ఫిజిక్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఈ వీడియోలో మనము మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్కి సంబంధించి 5 బిట్స్ అయితే సాల్వ్ చేద్దాము ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ నుంచి ఇంకా 2 లాంగ్ వీడియోస్ ఉన్నాయి. సో వాటిని మీరు నా ఛానల్ పేజ్లో యాక్సెస్ చేయొచ్చు, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆ లింక్స్ ద్వారా అయితే కూడా మీరు చూడొచ్చు. అలాగే వెక్టార్స్, యూనిట్స్ అండ్ డైమెన్షన్స్కి సంబంధించి కూడా లాంగ్ వీడియోస్ ఉన్నాయి. వాటిని కూడా మీరు నా ఛానల్ పేజీలో యాక్సెస్ చేయొచ్చు. ప్లేలిస్ట్ కూడా ఉన్నది. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్తే, ఏ బాల్ ఈజ్ ప్రొజెక్టెడ్ వెర్టికలీ అప్వర్డ్ విత్ అన్ ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ 50 మీటర్ పర్ సెకండ్. సో మనకేమి ఇచ్చాడంటే ఇనీషియల్ వెలాసిటీ u ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. సో అక్కడ టైం t ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత ఇచ్చాడు, 0 సెకండ్స్. టైం 0 సెకండ్స్ దగ్గర ఇనీషియల్ వెలాసిటీ 50 మీటర్ పర్ సెకండ్ ఇచ్చాడు. అయితే t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ దగ్గర, అంటే ఫస్ట్ బాల్ ఏం చేశాడు, t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర ఫస్ట్ బాల్ని ప్రొజెక్ట్ చేశాడు వెర్టికల్లీ అప్వర్డ్స్, అంటే పైకి విసిరారు, నెట్ట నిలువుగా పైకి విసిరారు. 2 సెకండ్ల తర్వాత ఏం చేశారు, రెండో బంతిని సెకండ్ బాల్ తీసుకున్నారు. సెకండ్ బాల్ కూడా సేమ్ వెలాసిటీనే, u ఈజ్ ఈక్వల్ టు 50 మీటర్ పర్ సెకండ్, t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్. దేట్ ఈజ్ ఆల్సో వెర్టికల్లీ అప్వర్డ్ విత్ ద సేమ్ వెలాసిటీ. దీన్ని కూడా నెట్ట నిలువుగా పైకి విసిరారు. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మనకి, అట్ వాట్ టైం సెకండ్ బాల్ విల్ మీట్ ద ఫస్ట్ బాల్. సో ఫస్ట్ బాల్ ఏమో 0 సెకండ్స్ దగ్గర అమ్మ, సెకండ్ బాల్ ఏమో 2 సెకండ్స్ దగ్గర. సో కాబట్టి ఇప్పుడు 2 మీట్ అవ్వాలి అంటే, ఈ 2 మీట్ అవ్వడానికి నేను 2 t సెకండ్స్ దగ్గర మీట్ అయినాయి అని అనుకుంటాను. అంటే ఫస్ట్ బాల్ t సెకండ్స్ ట్రావెల్ చేసేటప్పటికి సెకండ్ బాల్ కూడా మీట్ అయింది అంటాను. అలా మీట్ అవ్వాలి అంటే ఖచ్చితంగా సెకండ్ బాల్ ఎన్ని సెకండ్స్లో రావాలి, ఆల్రెడీ 2 సెకండ్ల తర్వాత కదా ఇది బయలుదేరింది, కాబట్టి t-2 సెకండ్స్లో రావాలి. అంటే ఫస్ట్ బాల్ యొక్క టైం t సెకండ్స్ అయితే సెకండ్ బాల్ యొక్క టైం ఎంత అవుతుంది, t-2 సెకండ్స్ అవుతుందమ్మా. సో 2 కూడా మనకి సేమ్ హైట్లో ఉండాలి. అంటే ఇవి 2 విసిరినప్పుడు మనకి అప్వర్డ్ పాయింట్ హైట్ అనేది ఏదైతే ఉందో అది ఈక్వల్గా ఉండాలి. దట్ మీన్స్ ఫస్ట్ బాల్ హైట్ h1, సెకండ్ బాల్ హైట్ h2 అయితే మనకి h1 ఈజ్ ఈక్వల్ టు h2 ఉండాలమ్మా. సో చూడండి, టైమ్స్ వచ్చేసి t1 ఈజ్ ఈక్వల్ టు t సెకండ్, t2 ఈజ్ ఈక్వల్ టు t-2 సెకండ్ ఉండాలి. అలాగే హైట్స్ 2 ఈక్వల్, ఇక్కడ ఈక్వల్ అయినప్పుడే కదా 2 బాల్స్ ఒకదాంతో ఒకటి రీచ్ అవుతాయి, మీట్ అవుతాయి. సో కాబట్టి h1 ఈజ్ ఈక్వల్ టు h2. సో మరి ఇప్పుడు h1 ఏం రాసుకోవాలి, మనకి కైనమాటిక్స్లో ఫార్ములా ఉంది, s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ ఆఫ్ at స్క్వేర్. సో మనకి ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మెయిన్ ఫార్ములా ఇదే. ఇక్కడ s డిస్టెన్స్ ప్లేస్లో మనం ఇక్కడ హైట్ తీసుకుంటామమ్మ. సో ఫస్ట్ బాల్కి రాయండి. ఫస్ట్ బాల్కి రాస్తే h1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ut1 స్క్వేర్ ప్లస్ ఆఫ్ a t1 స్క్వేర్ అవుతుంది. అంటే h1 ఈజ్ ఈక్వల్ టు t1 అంటే t అనుకున్నాం కదా, ut ప్లస్ ఆఫ్ a t స్క్వేర్ అవుతుందమ్మా. ఇక్కడ ఏ ప్లేస్లో మనం ఏమేసుకుంటాం, వెర్టికల్లీ అప్వర్డ్ కాబట్టి -g రాసుకుంటాం. అంటే h1 ఈజ్ ఈక్వల్ టు ut మైనస్ ఆఫ్ gt స్క్వేర్ అవుతుంది. ఇది ఒక ఈక్వేషన్. నెక్స్ట్ h2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ut2 స్క్వేర్ ప్లస్ ఆఫ్ a t2 స్క్వేర్ అవుతుంది. t2 ప్లేస్లో t-2 రాసుకోవాలి, ut-2 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ g t-2 హోల్ స్క్వేర్. మనకి లెక్క ప్రకారం h1 ఈజ్ ఈక్వల్ టు h2 కదా. సో 2 ఈక్వల్ చేయండి ఈ 2 వాల్యూస్. h1 ఈజ్ ఈక్వల్ టు h2 చేస్తే ఏమవుతుంది మనకి, ut మైనస్ ఆఫ్ gt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు u ఇంటూ t-2 అమ్మ. అంటే ut మైనస్ 2u మైనస్, ఇక్కడ చూడండి ఇది t-2 హోల్ స్క్వేర్ అవుతుంది, ఆఫ్ g ఇంటూ t స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4t అవుతుందమ్మా. ఈ ut క్యాన్సిల్ అయిపోతుంది, మైనస్ ఆఫ్ gt స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -2u మైనస్ ఆఫ్ gt స్క్వేర్ మైనస్, ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, -2g
మైనస్ ఇక్కడ మళ్ళీ 2 టైమ్స్ పోతుంది, ప్లస్ 2gt వస్తుందమ్మా. ఈ హాఫ్ జీటీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. 0 ఈజ్ ఈక్వల్ టు -2u మైనస్ 2g ప్లస్ 2gt, 2 కూడా క్యాన్సిల్ అయిపోతుందమ్మా. సో ఈ 0 ఈజ్ ఈక్వల్ టు u అంటే -50, g అంటే -10 ప్లస్ 10 ఇంటూ t. అంటే ఏమైంది, t ఈజ్ ఈక్వల్ టు ఇదెంత 50 - 10 అంటే -60 అవుతుంది, 60/10 అవుతుంది. సో 6 సెకండ్స్ అవుతుంది. అంటే ఎన్ని సెకండ్లో అవి రెండు మీట్ అవుతాయమ్మా, t ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్లో మనకి మీట్ అవుతాయి. సో కాబట్టి ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ ఎన్ని సెకండ్స్లో మీట్ అవుతాయి అంటే t ఈజ్ ఈక్వల్ టు 6 సెకండ్స్లో మీట్ అవుతాయమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లంలో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఏ బాల్ ఈజ్ థ్రోన్ వెర్టికలీ అప్వర్డ్స్ విచ్ రీచెస్ ద గ్రౌండ్ ఇన్ 6 సెకండ్స్. సో ఇక్కడ కూడా మనకి ఫస్ట్ బాల్ చేసినప్పుడు 6 సెకండ్స్లో అది గ్రౌండ్కి అయితే రీచ్ అవుతుంది. సో దానికి సంబంధించి మనం ఈక్వేషన్ రాసుకుంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ ఏటీ స్క్వేర్ అవుతుంది. ఇక్కడ టీ ప్లేస్లో మనము 6 రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, సెకండ్ బాల్ రెండో బంతి తీసుకోండి. రెండో బంతి తీసుకుంటే సెకండ్ బాల్ థ్రోన్ వెర్టికల్లీ డౌన్వర్డ్ ఫ్రమ్ ద సేమ్ పొజిషన్, అదే పొజిషన్ నుంచి ఇసిరారమ్మా. సో అంటే హైట్ ఈక్వల్, సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు రాసుకోవచ్చు. విత్ ద సేమ్ స్పీడ్ యూ కూడా ఈక్వల్, బట్ 1.5 సెకండ్స్లో వచ్చింది. అంటే యూ T1, ఇది T1 అనుకుంటే ఇది T2 అనుకుందాం, ప్లస్ ఆఫ్ ఏ T2 స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ మూడో బంతిని కూడా విసిరారు. మూడో బంతి ఏం చేశారు, థర్డ్ బాల్ రిలీజెస్ ఫ్రమ్ ద సేమ్ లొకేషన్ విల్ రీచ్ ద గ్రౌండ్ ఇన్. రెస్ట్ నుంచి అంటమ్మా, అంటే యూ ఈజ్ ఈక్వల్ టు 0 మూడో బంతికి, అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ ఏ T3 స్క్వేర్. మనల్ని అడిగేది ఏంటంటే T3 కనుక్కోమంటున్నారు. మనకి ఎన్ని సెకండ్లో అది గ్రౌండ్కి రీచ్ అవుతుంది అంటే T3 వాల్యూని మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. వీ హ్యావ్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ T3, ఈ విలువ కనుక్కోవాలి మనం. సో మనకి 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, మూడిట్లోనూ హైట్ ఈక్వల్. అయితే ఇక్కడ మనము నెగిటివ్ సైన్ రాసుకోవడానికి ఒకదాన్ని మనము తీసుకోవాలి. అంటే ఏది మనము ఇక్కడ రెఫరెన్స్గా మనం ఇక్కడ ఏం చేద్దామంటే అప్వర్డ్ డైరెక్షన్ని పాజిటివ్గా తీసుకుందాం. అప్వర్డ్ డైరెక్షన్ని పాజిటివ్గా తీసుకుందాం. సో అప్వర్డ్ డైరెక్షన్ పాజిటివ్గా తీసుకుంటే అప్పుడు హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, -ut మైనస్ ఆఫ్ gt స్క్వేర్ అవుతుందమ్మా. ఇక్కడ -u ఇంటూ 6 మైనస్ ఆఫ్ g ఇంటూ 6 6 జార్ 36 కదా, అది వేసుకుందాం. సో ఫస్ట్ బాల్కి వచ్చేసింది. సెకండ్ బాల్కి ఏమవుతుంది, మళ్ళీ హెచ్ ఈజ్ ఈక్వల్ టు -u 1.5 అవుతుంది, మైనస్ ఆఫ్ g 1.5 స్క్వేర్, 1.5 స్క్వేర్, ఇది 2.25 అవుతుంది. నెక్స్ట్ థర్డ్ బాల్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది, హెచ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ g T3 స్క్వేర్ అవుతుంది. సో T3 వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. g అంటే 10 తీసుకుందామా. సో ఫస్ట్ ఇవి రెండు ఈక్వల్ చేద్దాం. అంటే ఈ ఫస్ట్ బాల్ సెకండ్ బాల్ ఉన్నాయి కదా, ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేస్తే మనం ఫస్ట్ u వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో దాని నుంచి మనము టీ స్క్వేర్ వాల్యూ T3 వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేద్దాం. చూడండి, -6u మైనస్ ఇక్కడ ఎంత అవుతుందమ్మా 18g, ఇది 2 ఇందులో 36 18 టైమ్స్ పోతుంది కదా, 18g ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది -1.5u మైనస్ ఇక్కడ ఎంత అవుతుంది 2 ఇంటూ 15 స్క్వేర్ అంటే 2.25 అమ్మ, 225 కాబట్టి 2.25 ఇంటూ g అవుతుంది, 2.25 అవుతుంది, 2.25 ఇంటూ g/2 అవుతుంది. ఇది మనకు ఉన్నటువంటి ఈక్వేషన్. సో ఇప్పుడు దీన్ని చూడండి. సో దీంట్లో మనం ఏం చేయాలంటే u వాల్యూని మనం ఫైండ్ అవుట్, ఎందుకంటే ఇక్కడ g ఈజ్ ఈక్వల్ టు మనం 10 సబ్స్టిట్యూట్ చేస్తాము. మనం ఇప్పుడు ఇక్కడ u వాల్యూని అయితే ఫైండ్ అవుట్ చేయాలి. u వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది ప్లస్. సో ఈ -1.2 వచ్చిందంటే ఏమవుతుందమ్మా, ఇక్కడ 7.5
యూ ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ అటు తీసుకెళ్ళండి. మైనస్ అటు తీసుకెళ్తే 18g మైనస్ 2.25g/2. సో వన్స్ జీ ఈజ్ ఈక్వల్ టు 10 సబ్స్టిట్యూట్ చేయండి అమ్మ. జీ ఈజ్ ఈక్వల్ టు 10 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 45/2 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? 45/2 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. సో ఇప్పుడు T3 వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేద్దామంటే ఈ రెండు మనము ఈక్వల్ చేద్దాం, ఈ రెండు వాల్యూస్. లేదా 1, 3 కూడా మనము ఈక్వల్ చేయొచ్చు, లేదా ఇవి రెండు కూడా మనము ఈక్వల్ చేయొచ్చు. 1 అండ్ 3 కానీ 2 అండ్ 3 కానీ ఈక్వల్ చేయొచ్చు. సో మామూలుగా 1 ఇక్కడ ఈజీగా ఉంది, 6 36 ఉంది కాబట్టి మనం 1 అండ్ 3ని ఈక్వల్ చేద్దాం. సో ఈక్వేటింగ్ 1 అండ్ 3 ఈ రెండు ఈక్వేషన్స్ని ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే ఏమవుతుందమ్మా? యూటీ అంటే 6u మైనస్ ఇదేమవుతుంది అనుకున్నాం 18g ఈజ్ ఈక్వల్ టు ఇదెంతమ్మా? మైనస్ ఆఫ్ జీ T3 స్క్వేర్ అవుతుంది. సో జీ ప్లస్లో 10 సబ్స్టిట్యూట్ చేయండి, యూ ప్లస్లో 45/2 సబ్స్టిట్యూట్ చేయండి. 45/2 సబ్స్టిట్యూట్ చేస్తే 6 × 45/2 మైనస్ 18 అంటే 180 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1/2 10 T3 స్క్వేర్. 2 ఇందులో 5 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ చూడండి ఇది 3 టైమ్స్ పోతుందమ్మా. 3 టైమ్స్ పోతే ఇది ఎంత మిగులుతుంది? 135లోంచి 180 తీసేయాలి. 135లోంచి 180 మనము తీసేయాలి. ఇది 3 కదా, 135 మైనస్ 180 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5 T3 స్క్వేర్ అవుతుందమ్మా. సో ఇది ఎంత అవుతుంది? 45 వస్తుంది. సో 45 ఈజ్ ఈక్వల్ టు 5 T3 స్క్వేర్ అవుతుంది. ఇది 9 అవుతుందమ్మా. సో అంటే T3 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే T3 ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది? 3 సెకండ్స్ అవుతుంది. అంటే మూడో బంతి ఎన్ని సెకండ్లో కిందకు వస్తుందంటే గ్రౌండ్కి రీచ్ అవుతుందంటే 3 సెకండ్స్లో రీచ్ అవుతుంది. సో ఇక్కడ మనం రాసింది ఏంటంటే ఫస్ట్ బాల్, సెకండ్ బాల్, థర్డ్ బాల్ ఈ 3 బాల్స్కి సంబంధించి మనము హైట్ ఈక్వేషన్స్ రాసాం. సో ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే మనకి 3 హైట్స్ ఈక్వల్, 3 బాల్స్ కూడా ఒకే ప్లేస్ నుంచి వేసాం. సో ఇక్కడ పాజిటివ్గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ యూని మనం ప్లస్ కింద తీసుకున్నాము, మిగతా 2 చోట్ల మైనస్ తీసుకున్నాం. అసలు థర్డ్ బాల్కి రెస్ట్లో కాబట్టి యూ ఈజ్ ఈక్వల్ టు 0 వస్తున్నాం. సో ఈ 3 ఈక్వేషన్స్ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సో జీ ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకుంటే మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ యూ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఏం చేసాము 1 and 2 ఈక్వేషన్స్ని ఈక్వల్ చేసాం. నెక్స్ట్ T3 కనుక్కోవడానికి ఏం చేయాలంటే 1 and 3ని ఈక్వల్ చేయాలి. అలా చేసి మనము థర్డ్ బాల్ ఎన్ని సెకండ్లో గ్రౌండ్కి రీచ్ అయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 150 km/h. సో V ఈజ్ ఈక్వల్ టు 150 km/h. ఆఫ్టర్ అప్లయింగ్ ద బ్రేక్ ఇట్ విల్ మూవ్ 27 meters. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 27 meters. అంటే బ్రేక్ అప్లై చేసిన తర్వాత 27 మీటర్ల దూరం వెళ్ళి ఆగిందమ్మా. సో దీన్ని స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. దీన్ని ఏమంటాము? స్టాపింగ్ డిస్టెన్స్ అంటాం. సో ఇప్పుడు ఏమన్నాడంటే ఇఫ్ ద కార్ ఈజ్ మూవింగ్ విత్ ఎ స్పీడ్ ఆఫ్ 1/3 ఆఫ్ ద రిపోర్టెడ్ స్పీడ్, అంటే V అనేది ఎలా చేంజ్ అయిందమ్మా? V/3గా చేంజ్ అయింది. ఎస్ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది ఎంత అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, V అనేది అంటే స్పీడ్ n టైమ్స్ చేంజ్ అయితే స్టాపింగ్ డిస్టెన్స్ n² టైమ్స్ చేంజ్ అవుతుంది. n² టైమ్స్ చేంజ్ అవుతుంది. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. n టైమ్స్ చేంజ్ అయితే n². కాబట్టి స్టాపింగ్ డిస్టెన్స్ 27/3² అంటే 27/9. 9 27లో 3 టైమ్స్ పోతుంది. కాబట్టి స్టాపింగ్ డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా? 3 meters అవుతుంది. సో స్పీడ్ n టైమ్స్ కనుక చేంజ్ అయితే స్టాపింగ్ డిస్టెన్స్ n² టైమ్స్, స్టాపింగ్ డిస్టెన్స్ n² టైమ్స్ చేంజ్ అవుతుంది. సో కాబట్టి వెలాసిటీ 3 టైమ్స్ తగ్గిపోతే డిస్టెన్స్ కూడా 3² టైమ్స్ తగ్గుతుంది. కాబట్టి 27/9 = 3 meters డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది.
సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ చూడండి, ద డిస్టెన్స్ కవర్డ్ బై ఎ పార్టికల్ ఇన్ వన్ డైమెన్షన్ వ్యారీస్ ఇన్ టైమ్ యాజ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ ప్లస్ 2bt ప్లస్ సిఎం. ఇఫ్ యాక్సలరేషన్ డిపెండ్స్ ఆన్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్, అంటే యాక్సలరేషన్ కనుక్కోవాలి మనము. యాక్సలరేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ పవర్ మైనస్ ఎన్లో వస్తుంది. అప్పుడు ఎన్ వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడమ్మా. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏటీ స్క్వేర్ 2bt ప్లస్ సి, కాబట్టి యాక్సలరేషన్ అంటే ఎంత మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ కనుక్కోవాలి. సో ఇప్పుడు అదే వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. మనకు ఆల్రెడీ ఎక్స్ ఉంది కాబట్టి డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ. ఎక్స్ స్క్వేర్కి ఎంత అవుతుందమ్మా, 2x dx బై డిటీ ఈజ్ ఈక్వల్ టు 2at ప్లస్ 2b. 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఎక్స్ డిఎక్స్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఏటీ ప్లస్ బి. ఏటీ ప్లస్ బి అవుతుంది. ఏటీ ప్లస్ బి అవుతుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయండి. మనకి డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ కావాలి కదా, డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ అగైన్. సో ఇది యూవీ ఫార్ములా ఉంటుంది. సో ఎక్స్ డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ప్లస్ డిఎక్స్ బై డిటీ, ఈ ఎక్స్కి డిఎక్స్ బై డిటీ, కాబట్టి డిఎక్స్ బై డిటీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుందమ్మా. ఎందుకంటే బీకి 0, ఏటీకి ఏ అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ కదా. ఇప్పుడు ఏం చేద్దాం చూడండి. సో ఎక్స్ డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ డిఎక్స్ బై డిటీ హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ మైనస్ డిఎక్స్ బై డిటీ హోల్ స్క్వేర్ అంటే డిఎక్స్ బై డిటీ ఎంత వచ్చింది, ఏటీ ప్లస్ బి వచ్చింది కదా. డిఎక్స్ బై డి ఎంత వచ్చింది, ఏటీ ప్లస్ బి బై ఎక్స్ వస్తుంది. సో కాబట్టి ఏ మైనస్ ఏటీ ప్లస్ బి బై ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వచ్చింది, ఇక్కడ ఏ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏటీ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2aTb వచ్చిందమ్మా. ఇక్కడ ఏ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే మళ్ళీ మనకు తెలుసు ఎంత, ఏటీ స్క్వేర్, కాబట్టి ఏ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ 2abt 2abt ప్లస్ ఏసీ మైనస్ ఏ స్క్వేర్ టీ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2abt బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఏ స్క్వేర్ టీ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది, 2abt క్యాన్సిల్ అయిపోతుంది, ఇది మైనస్ 2abt క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏసీ మిగులుతుంది, మైనస్ బి స్క్వేర్ మిగులుతుంది, కింద ఎక్స్ స్క్వేర్ ఉంది. అంటే ఎక్స్ డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ మైనస్ బి స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్. ఈ ఎక్స్ని కూడా ఇటు పంపించేయండి. సో డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ మైనస్ బి స్క్వేర్ బై ఎక్స్ క్యూబ్. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా నాకు, ఏసీ మైనస్ బి స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ -3. ఇది ఎక్స్ పవర్ -n రూపంలోనే ఉంది కదా, కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది, 3 అయింది. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు నాకు ఎంత వస్తుంది, 3 వస్తుందమ్మా. సో దీంట్లో మనకి మెయిన్ ఫార్ములా ఏంటంటే, యాక్సలరేషన్ అంటే డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ అని తీసుకోవాలి. సో ఎక్స్ వాల్యూ మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేసి మనకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ రూపంలోకి దాన్ని తీసుకుని రావాలి. సో ఈ క్వశ్చన్ చూడండి, ఏ ప్యాసింజర్ సిట్టింగ్ ఇన్ ట్రైన్ ఏ, ఇది రిలేటివ్ మోషన్ నుంచి వస్తుందమ్మా. సో ట్రైన్ ఏలో ఒక ప్యాసింజర్ కూర్చున్నాడు. సో ట్రైన్ ఏ యొక్క వెలాసిటీ ఎంత అంటే 90 km/h. సో దాన్ని మనం ఏం చేద్దామంటే మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుందాం. సో 90 ఇంటూ మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకోవాలంటే 5/18తో చేయాలి. సో 5 టైమ్స్ పోతుంది, 25 మీటర్ పర్ సెకండ్ అవుతుంది. అదేవిధంగా ట్రైన్ బి కూడా ఎంత డిస్టెన్స్ పోతుంది, 54 km/h. దీన్ని కూడా మనం మీటర్ పర్ సెకండ్లోకి మార్చుకుందాం, 5/18, ఇది 3 టైమ్స్ పోతుంది. సో బి యొక్క వేగం ఎంత అంటే 15 మీటర్ పర్ సెకండ్ వచ్చిందమ్మా. ఇప్పుడు ఇక్కడ రెండు కూడా ఒకదానితో ఒకటి ఆపోజిట్ డైరెక్షన్లో, అంటే ట్రైన్ ఏ ఇలా వస్తుంది, ట్రైన్ బి ఇలా వస్తుంది. వాటి యొక్క వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్ విఏ.
వీబీ మైనస్ విఏ మామూలుగా ఇప్పుడు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి కాబట్టి మైనస్ విఏ రాసుకుంటాం. సో కాబట్టి వీబీ ప్లస్ విఏ అంటే 25 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 40 మీటర్ పర్ సెకండ్. సో రిలేటివ్ వెలాసిటీ ఎంత వచ్చింది? 40 మీటర్ పర్ సెకండ్ వచ్చింది. ఇప్పుడు నాకు టైమ్ ఆఫ్ క్రాసింగ్ అంటే 2 ట్రైన్స్ ఎన్ని సెకండ్లో క్రాస్ అయినాయి అని చెప్పాడు? 8 సెకండ్స్ ఆఫ్ టైంలో క్రాసింగ్ అయినాయి అని చెప్పాడు. సో కాబట్టి నాకు లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ కావాలి. లెంగ్త్ ఆఫ్ ట్రైన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా? వెలాసిటీ, రిలేటివ్ వెలాసిటీ ఇంటూ ఎన్ని సెకండ్లు? 8 సెకండ్స్. రిలేటివ్ వెలాసిటీ 40, 8 సెకండ్స్. సో కాబట్టి ఎంత అవుతుంది? 320 మీటర్స్ అవుతుంది. కాబట్టి ట్రైన్ బి యొక్క లెంగ్త్ ఎంత అంటే 320 మీటర్స్ అవుతుందమ్మా. సో ఇది రిలేటివ్ వెలాసిటీ మీద ప్రాబ్లము. సో ఇవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసిన 5 ప్రాబ్లమ్స్. ఈ 5 ప్రాబ్లమ్స్ కూడా మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్కి సంబంధించి మనకి వెర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ 2, అలాగే స్టాపింగ్ డిస్టెన్స్కి సంబంధించిన ప్రాబ్లము, అలాగే యాక్సలరేషన్ని మనకి డిస్ప్లేస్మెంట్ ఇస్తే యాక్సలరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలన్నటువంటి ప్రాబ్లము, అలాగే రిలేటివ్ వెలాసిటీకి సంబంధించి 2 ట్రైన్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటే ఏ రకంగా మనం లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ని ఫైండ్ అవుట్ చేస్తాం అనేటువంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసాము. సో ఇది మీకు ప్రాక్టీస్ బిట్. t = √x+4 అయితే dx/dt ఆ t = 4 సెకండ్స్ ఎంత అనేది మీరు సాల్వ్ చేసి మీ ఆన్సర్ని అయితే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే జిఎన్వి కాంపిటేటివ్ కోచింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసి ఎవరన్నా జేఈ మెయిన్ ఫిజిక్స్ రాస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమన్నా కావాలి అని అంటే ఆ టాపిక్స్ని మీరు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.